హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీ హెల్దీ బ్లాగ్స్. ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో విటమిన్లు, మినరల్స్ సరైన మోతాదులో లేకపోవటం వల్ల ఇమ్యూనిటీ తగ్గటం, జుట్టు రాలటం, జీర్ణ సమస్యలు చాలా మందికి కనిపిస్తున్నాయి కదా. ఇలాంటి సమస్యలకు మందుల కంటే కూడా మన ఇంట్లో దొరికే సహజమైన ఆహారం చాలా మంచి పరిష్కారం అవుతుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆమ్లా అంటే ఉసిరికాయ. ఆమ్లాలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి శక్తినిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చాలా మందికి ఆమ్లాను నేరుగా తినటం ఇష్టం ఉండదు కదా. అందుకే ఈ రోజుల్లో పిల్లలు కూడా ఇష్టంగా తినేలా, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఇంట్లోనే సులభంగా ఆమ్లా క్యాండీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 500 గ్రాముల ఉసిరికాయలు తీసుకుంటున్నాను. బాగా పెద్ద ఉసిరికాయలు తీసుకోండి. పెద్ద ఉసిరికాయలు తీసుకోవటం వల్ల ఆమ్లా క్యాండీని ఎండబెట్టిన తర్వాత కూడా కొంచెం పెద్ద ముక్కలు వస్తాయి. ఆమ్లా క్యాండీ ముక్కలు బాగా కడిగిన ఉసిరికాయల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెని స్టీమర్ లేదంటే ఎందులోనైనా సరే పెట్టుకొని ఆవిరికి ఉడకబెట్టుకుందాం. ఉసిరికాయలు ఉడకటానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాల దగ్గర నుంచి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఉసిరికాయ చూసారా ఎలా పగిలిందో? ఇలా వస్తే ఉసిరికాయ ఉడికినట్టు. ఉడికిన ఉసిరికాయ ముక్కల్ని చల్లారేంత వరకు పక్కన ఉంచుకుందాం. ఉడికిన ఉసిరికాయ ముక్కల నుంచి విత్తనము ముక్కలను విడదీసుకుందాం. చూసారా, ఉసిరికాయ ఉడకటం వల్ల ముక్కలు తీయంగానే ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లా అన్ని ఉసిరికాయలని విత్తనము ముక్కలు సపరేట్ చేసుకుందాం. సపరేట్ చేసిన ఉసిరికాయ ముక్కల్లోకి 200 గ్రాముల బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, పంచదార కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తాటి బెల్లం వేసుకున్నాను. 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకుందాం. ఆమ్లాకి బెల్లము, మిరియాల పొడి, ఉప్పు అంతా బాగా పట్టేటట్టు బాగా కలదిప్పుకోవాలి. కలదిప్పుకున్న ఉసిరికాయ ముక్కల మీద మూత ఉంచి ఒక్కరోజు అంతా పక్కన ఉంచేసేసుకోండి. నెక్స్ట్ రోజు మళ్ళీ మూత ఓపెన్ చేసి బాగా కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. మళ్ళీ 3వ రోజు మళ్ళీ మూత తీసి మళ్ళీ బాగా కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి పక్కన ఉంచేసేసుకోండి. మళ్ళీ 4వ రోజు మూత తీసి బాగా కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టి పక్కన ఉంచేసేసుకోండి. అట్లాగా 4వ రోజు కూడా బెల్లం పాకంని కలదిప్పి 5వ రోజు బెల్లం పాకం నుంచి ఉసిరికాయలను సపరేట్ చేసుకుందాం. మనం ఉసిరికాయలని బెల్లంలో నానబెట్టిన దగ్గర నుంచి తీయటానికి 4 రోజులు పడుతుంది. రోజు ఒకసారి తప్పకుండా ఉసిరికాయలని బెల్లం పాకంలో కలదిప్పండి. ఇలా మిగిలిన బెల్లం పాకాన్ని మనం జ్యూసుల్లో వాడుకోవచ్చు, లేదు అంటే షర్బత్లా కూడా తాగొచ్చు సోడా వేసుకుని. ప్లేట్లోకి సపరేట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలని ఎండలో ఎండబెట్టుకోండి. నాకు ఉసిరికాయ ముక్కలు ఎండటానికి 4 రోజుల సమయం పట్టింది. అంతేనండి. ఎండిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉండే వైటమిన్ సి రిచ్ ఆమ్లా క్యాండీ రెడీ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.